హలో అండి, ఈ వీడియోలో మిల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత అందులోకి మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వాటిని అలా పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టేసిన తర్వాత మిల్ మేకర్ అయితే ఇలా తయారవుతుంది. నెక్స్ట్ వాటిని కొంచెం నార్మల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండేసి ఇంకొక బౌల్లోకి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను మిల్ మేకర్లో ఉన్న వాటర్ని మొత్తం తీసేసి ఇంకొక బౌల్లోకి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం వేసిన తర్వాత శనగపిండి వేస్తున్నానండి. కొంచెం శనగపిండి అయితే వేసాను. శనగపిండి వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదండి. జస్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే యూస్ చేశాను. అలాగే రెడ్ కలర్ రావడం కోసమని నేను రెడ్ ఫుడ్ కలర్ అయితే లైట్గా యాడ్ చేశానండి. చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఎప్పుడు. అలాగే ఒక నిమ్మకాయ బద్ద తీసి పిండుకుంటున్నాను. అందులో నిమ్మకాయ వద్ద పిండుకున్న తర్వాత వాటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి. చూసారు కదా, వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలండి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసేకూడదు, వాటర్ చాలా తక్కువ లైట్గానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పలుచగా అయిపోతే మనకి పకోడీ సరిగ్గా రాదండి. సో అందువల్ల కొంచెం తిక్కగానే ఉండేలా. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు బాగా ఫ్రై అయ్యి రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి. లాస్ట్లో నేనైతే ఇలా నిమ్మకాయ పిండుతున్నాను మళ్ళీ ఒకసారి పైన. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత అలాగే కొన్ని ఆనియన్స్ కూడా నేను చాప్ చేసి పెట్టుకున్నాను ముందుగా, వాటిని కూడా పైన యాడ్ చేసుకుంటున్నాను. అంతే, మిల్ మేకర్ పకోడీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.